రాశి ఫలాల గురించి అనేది ఎందుకు రియాక్ట్ అవ్వాలి? రాశి అనే పేరు ఆవిడదే ఉందా? ఆవిడనే పర్టికులర్గా పేరు పెట్టి అన్నారా? రాశి అంటే ఆవిడ ఒక్క పేరే కాదు కదా, తనొక్కతే రియాక్ట్ ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ అన్నబట్టి డైలాగులు ఆవిడ మీద పోర్ట్రేట్ అవుతున్నాయి కాబట్టి ఆవిడని ఏలెత్తి చూపిస్తున్నారు కాబట్టి ఆవిడ రియాక్ట్ అయింది. అందులో తప్పేం లేదు. కాకపోతే ఎవరెవరు ఆమెను పోర్ట్రేట్ చేసి ఆమెను పోక్ చేసి మాట్లాడించారు కానీ 99.9% ఆవిడ ఈ కాంట్రవర్సీకి రాకపోవడమే మంచిదే ఉండే. ఎవరినో ఒకరిని అనుకునేటోళ్ళం కానీ ఇప్పుడు ఆవిడని రియాక్ట్ అవ్వడం వల్ల ఈ జోకు ఆవిడకి సంబంధించిందని మరి కొంత తెలియని వాళ్ళకు కూడా తెలియపరిచినట్టయింది. కాకపోతే అదైతే తను అట్లా హేళన చేస్తూ మాట్లాడుతూ మన భారతదేశ శ్రీ మన అక్క లాంటిది చెల్లె లాంటిది కాబట్టి తన క్యారెక్టరు బ్లేమ్ అయ్యేలాగా ఎవరు బిహేవ్ చేయొద్దని చెప్పి అనుకునేది ఏంటంటే శివాజీ గారు అనసూయ గారి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది, దానికి సంబంధించిన స్టంటు అంతే. లేదు శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలకి అనసూయ గారు స్పందించిన విధానానికి వీళ్ళిద్దరిని మీద ఒక ప్రొడ్యూసర్ స్కెచ్ చేస్తాడు, ఓ డైరెక్టర్ కథ రాస్తాడు ఇమీడియట్గా. వీళ్ళిద్దరిని పెట్టో సినిమా తీస్తాడు, 100% హిట్ చేస్తాడు. సినిమా హిట్ అయినా ఫట్ అయినా కలెక్షన్స్ మాత్రం వాళ్ళు పెట్టిన 10 రూపాయలకి 20 రూపాయలు అయితే వసూలు చేస్తారు 100%. అంటే ఇప్పుడు ఆల్రెడీ అన్వేష్ కూడా ఆల్రెడీ ఈ రకంగా హిందూ దేవుల గురించి మాట్లాడారు. ఇప్పుడు అన్వేష్ గారికి నేను ఒకటి చెప్తా బ్రదర్, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడారు అంటే హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడారు, అతి ఘోరంగా మాట్లాడినటువంటి వ్యక్తులను చాలా మందిని వదిలేశారు. అన్వేష్ మీదనే ఎందుకు కాంట్రవర్సీ చేస్తారు అంటే అన్వేష్ ప్రపంచ యాత్రికుడు, అన్వేష్ అనేట ఆయన సెలబ్రిటీ, ఈవెన్ ఆయన సెలబ్రిటీలో ఉంది. అన్వేష్ అనేట ఆయన వ్యక్తిలో మాట్లాడి అతన్ని హ్యాష్ ట్యాగ్ పెట్టుకుంటే అతనికి ఇష్టపడ్డ వాళ్ళు కానీ అతన్ని కొంచెం అపోజిట్ చూసే వాళ్ళందరూ ఈ వీడియో చూస్తారు, నేను సెలబ్రిటీని అవుతాను అపోహలను మాత్రమే మాట్లాడుతారు తప్ప. అంటే సెలబ్రిటీలు కూడా కరెక్ట్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు ఫిర్యాదు చేస్తారనేది వాళ్ళు ఫిర్యాదు చేయగానే జడ్జిమెంట్ కాదు కదా బ్రదర్, కోర్టు అనేది ఒకటి ఉంది కదా. ఇప్పుడు అతను దేవుళ్ళ మీద నిజంగా అన్నాడా లేదా, అనడానికి గల కారణాలు ఏంది, అతని ఉద్దేశం ఏంది. కొంతమందికి భాషాపరంగా ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగులో నానా అర్థాలు కూడా అనొచ్చు. అతను మాట్లాడింది అయితే 100% హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నట్టు మాట్లాడాడు. మాట్లాడడానికి ఎక్స్క్యూజ్ అడుగుతాడా, సారీ చెప్తాడా, లేదా ఇంకే రకమైన సారీ కూడా హేళనగా చెప్పినట్టు అనిపించింది నాకు. సో ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే హిందూ దేవుళ్ళ గురించి నేను మాట్లాడతా, నేను హిందువునే మాట్లాడతా, అందరు దేవుని ఇష్టపడతా, అల్లాని ఇష్టపడతా, యేసుప్రభుని ఇష్టపడతా, అందరిని ఇష్టపడతాను ఆయన అంటాడు కదా. అతను ఒపీనియన్ ఏముంది అసలు ఆయన మాట్లాడడానికి గల బలమైన కారణం ఏంది? రెండోది బ్రదర్, ఇక్కడ పంజాగుట్టకు అక్కడ పోయారు మంచిగా మాట్లాడుతారు, ఓకే వెరీ గుడ్. మరి అదే 15 నిమిషాలు టైం ఇరి, ఒక 20 నిమిషాలు టైం ఇరి, మొత్తం హిందూ దేశమే లేకుండా హిందువులే లేకుండా చేసిన వాళ్ళను, హిందువుల మీద అమ్మనా బూతులు మాట్లాడేటోళ్ళను, తెల్లారు లేస్తే మేకల ముందంటే హిందువులను నరకటం చెప్పేటోళ్ళను, వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఆయనను కవర్ చేయడానికి మాట్లాడతలేను, అతని మీద సానుభూతి చూపెట్టడానికి మాట్లాడతలేను. సమస్య అనేది ప్రతి సమస్యనే కదా. అతను అనడం వల్లనే సమస్యకి ఎందుకు క్రియేట్ అయింది? అతను సెలబ్రిటీ కాబట్టి అతను సెలబ్రేట్ అయ్యిండు. ఆ సెలబ్రిటీని తిడితే వీళ్ళు కూడా సెలబ్రిటీలు అవుతారని ఉద్దేశమే తప్ప ఇంకా పర్సనల్గా దేశం మీద అత్యంత ప్రేమ కానీ ఆప్యాయతలు కానీ వాళ్ళకు 99% ఉండవు. వాళ్ళు ఫేమ్ చేసుకోవడానికి వాళ్ళు మాట్లాడడానికి ఉంటుంది. వాళ్ళు పిఎంల దగ్గర పోతాం, సీఎంల దగ్గర పోతాం, వాళ్ళందరూ అంటారు పొండి హిందూ ధర్మ రక్షకంగా మీరు ఉండడం నిజంగా మంచిదే. కాకపోతే మీరు చెప్పే విధానం ఏదైతుందో వాడు మాట్లాడిన దానికి మీరు